Jai Gurudev. Welcome to Shivam, Samartha Sadguru Sparsha meditation by Master R.K. Om Sri Sri Ramakrishna Samartha Sadguru Devaya Namaha. మనము గత 2 రోజుల నుంచి టైం అండ్ స్పేస్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. కాలాతీత స్థితిలోనికి వెళ్తేనే, కాలాన్ని చోటుని అధిగమిస్తేనే మనము ఏ విధంగా ఆలోచనలను మేనిఫెస్ట్ చేయగలము అనేది మనకి చెప్పబడుతోంది. ఇది ఒక గురు చేతనత్వ విజ్ఞానము లేక కాన్షియస్నెస్ టెక్నాలజీ. దానికి మనకు ఒక విశేషమైన పరికరం ఒకటి కావాలి అన్నారు. ఎందుకని? మనస్సు ద్వారా చేతనత్వాన్ని మనం విశ్లేషణ చేయలేము, పుస్తకాల ద్వారా చేతనత్వాన్ని పట్టుకోలేము, ఒపీనియన్స్ ద్వారా కూడా మనం చేతనత్వాన్ని అర్థం చేసుకోలేము. అది అర్థం చేసుకుంటే వచ్చేది కాదు అని. కాబట్టి ఎంత పెద్ద గురువులకు శిష్యులమైనా కూడా మనం ఒక ఫిక్స్డ్ ఒపీనియన్స్కి, ఒక మానసికమైనటువంటి సాంప్రదాయానికి లొంగిపోయి ఒక ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటే మాత్రం చేతనత్వం రాదు. తర్వాత ఇది పెద్దది, ఇది చిన్నది అని, ఇది గొప్పది, ఇది తక్కువది అని అలాంటి కంపారిజన్స్ కూడా చేతనత్వంలో ఉండవు. ఎందుకు అంటే మనము ఒక పూర్ణత్వం గురించే మాట్లాడతాము చేతనత్వం టాపిక్ వచ్చినప్పుడు. పూర్ణత్వం గురించి చెప్పాలి అంటే ఆ శాంతి మంత్రము ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదహ, అది అంటే దట్ అన్మానిఫెస్ట్, ఏదైతే ఇక్కడ మేనిఫెస్ట్ అయిందో అది ఫస్ట్ ఆ కనిపించని అనంతం పూర్ణం. తర్వాత ఇక్కడ ప్రపంచంగా విశ్వంగా ఫామ్ అయింది. ఈ కనిపించే అనంత విశ్వం కూడా పూర్ణమే. ఆ పూర్ణం నుంచి ఈ పూర్ణాన్ని తీసివేసినా కూడా అది పూర్ణమే మిగిలి ఉంటుంది అక్కడ. ఇక్కడ వచ్చిన ఈ ప్రపంచం విశ్వం కూడా పూర్ణమే. ఆ కనిపించని అనంతం పూర్ణం, కనిపించే అనంత విశ్వము పూర్ణం. పూర్ణత నుండి పూర్ణత బహిర్గమవుతోంది. పూర్ణత నుండి పూర్ణత తీసివేసిన పూర్ణమే మిగిలి ఉంటుంది. ఇదన్నమాట. కాబట్టి కంపారిజన్స్ కానీ, ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది కూడా ఆత్మ విద్య యొక్క ద్వారంలోకి ప్రవేశాన్ని కల్పించదు అంటారు. ఇది నేర్చుకున్న తర్వాత మనం రోజు ఓంకారం చేస్తున్నాం కదా. ఓంకారం యొక్క ఆ ఊ మా అనేవి మన యొక్క 3 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కి ఈక్వల్ గా చెప్తారనమాట. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. నిరంతరం మన చేతనత్వం 3 స్థితిలో ఉంది అంటారు. దానినే మనం ఓం, ఆ ఊ మా అంటాము. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో చేతనత్వం మారుతూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో ఉన్న అనుభూతి స్వప్నావస్థలో ఉండదు. స్వప్నావస్థలో ఉండే అనుభూతి నిద్రావస్థలో ఉండదు, 3వ స్టేట్. ఇక్కడ ఉండగా మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటాము? ఐఎమ్ సో అండ్ సో, నేను ఒక పర్సన్ని, సో అండ్ సోస్ వైఫ్, యు ఆర్ సో అండ్ సో, అలా ఐడెంటిటీస్ ఫామ్ చేసుకుంటాం ఇక్కడ. కానీ స్వప్న స్టేట్లో ఆలోచనలే ఉంటాయి కదా. స్వప్న స్టేట్లో ఆలోచనలు ఉంటాయి. అక్కడ మనకు ఫ్రీడమ్ ఉంది, ఆలోచన ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అది మీ ఇష్టారాజ్యం అంటారు. మీ వాసనలను బట్టి మీరు అద్భుతమైనటువంటి పరిస్థితులను కానీ మనుషులను కానీ సృష్టించుకోవచ్చు. అక్కడ అలా జీవించేయవచ్చు. అలా అంటే ఎలా, ఇక్కడ ఎలా అనుభూతి చెందుతున్నారో అక్కడ కూడా అలా అనుభూతి చెందవచ్చు అని చెప్తారు. కానీ ఏంటంటే డిఫరెన్స్, టైం సెన్స్ ఇస్ వెరీ ఫాస్ట్ దేర్. టైం సెన్స్ చాలా విపరీతంగా ఉంటుంది.
అది మీరు ఆ టైం సెన్స్ని స్వప్నావస్థలో ఆలోచనలతో ఉన్న టైం సెన్స్ని ఫీల్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈ చెప్తున్నటువంటి విషయాలను మనసుతో అర్థం చేసుకోకుండా మీరు దానిని అనుభవిస్తేనే తెలుస్తుంది. అది అక్కడ అనుభూతి ముఖ్యం అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ చెప్తూ మధురని జరాసంధుడును అతని సహచరులు ఆక్యుపై చేసినప్పుడు కృష్ణుడిని మాకు అప్పచెప్పేసేయండి అన్నప్పుడు అక్కడి ప్రజలంతా కూడా మేము కృష్ణుణ్ణి అప్పచెప్పము అన్నారు. అక్కడ ఇంకొక పాయింట్ మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే అక్కడ లాజిక్లు ఉండవు. ఏంటంటే వాళ్ళ ఫీలింగ్సే. కృష్ణుడి మీద బలరాముడి మీద ఉండేటటువంటి ఆ ప్రేమ వాళ్ళకి లాజిక్లు కందుదు. అంటే లాజిక్ ఏంటి, ఇద్దరు ప్రాణాలు పోతే ఏమైంది, మిగిలిన ఎంటైర్ ఊరు మధుర విల్ బి సేవ్డ్ కదా అనుకుంటాం. మామూలుగా మన ఇక్కడ భూమి మీద ఉండే లాజిక్స్ అలా వర్క్ అవుతాయి కదా, ఇద్దరే కదా మనుషులు అనేసి. సో అక్కడి వాళ్ళ ప్రేమ ఈ టైప్ ఆఫ్ లాజిక్కి అందదు అంటారు. సో చాలా పెద్ద ప్లేస్ అయిన ఏనుగులు, రథాలు, తర్వాత కోట్ల కోట్ల ఆవులు, ఎంతో మంది మనుషులు ఉన్న ఆ నగరాన్ని కూడా ఎలా సేవ్ చేశారు అంటే కృష్ణుడు బలరాముడు వాళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేసేసి మధుర నుంచి ద్వారకలో పెట్టగలిగారు. ఆ మధుర నుండి లిఫ్ట్ చేసి ద్వారకలో పెట్టారు అనేది ఎలా జరిగింది అంటే ఆ చేతనత్వం, భూమి మీద జీవిస్తున్న వారి యొక్క చేతనత్వాన్ని స్వప్న స్థితిలోని చేతనత్వానికి రైజ్ చేసి మళ్ళీ ద్వారకలో క్రిస్టలైజ్ చేశారు అన్నారు. అట్లా ఎగ్జాంపుల్ చెప్తూ దట్ ఎబిలిటీ, ఆ సామర్థ్యము స్వప్న జగత్తులో నుంచి కిందకు దింపేటటువంటి సామర్థ్యము అది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఏ ట్రాన్స్ఫర్మేషన్, చేంజింగ్ ద కాన్షియస్నెస్ టు డ్రీమ్ కాన్షియస్నెస్ అండ్ క్రిస్టలైజ్ ఇట్ ఇంటూ అనదర్ ప్లేస్. దానికి ఎగ్జాంపుల్ చెప్తూ లియోనార్డో డావిన్సీ పెయింట్ చేసిన ఒక ఏరోప్లేన్ పిక్చర్ని జస్ట్ కేవలం చూసి 15th సెంచరీలో చూసిన తర్వాత 19th సెంచరీ ఒక 300 సంవత్సరాల తర్వాత అది మేనిఫెస్ట్ అయింది. ఎలాగా అంటే రైట్ బ్రదర్స్ ట్రై చేసి ఒక 2 నిమిషాలు ఆకాశంలో ఎగరగలిగారు. అలా ఆ డ్రీమ్ స్టేట్లో ఉన్నది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది, దానికి టైం పట్టి ఎలా అది మేనిఫెస్ట్ అవుతుంది చెప్తున్నారు. సో 1902లో 2 నిమిషాలు ఎగరగలిగిన ఆ ఏరోప్లేన్ తర్వాత మనకి తెలుసు కదా ఎట్లా ఈ రోజున ఎంత కామన్ అయిపోయిందో అని చెప్తూ కాశీకి వెళ్తే ఎవరు తిరిగి వచ్చేవాళ్ళు కాదు అనేది ఉండేది ఒకప్పుడు. కాశీకి వెళ్ళాలంటే ఇప్పుడు ఎంత మనకి డిస్టెన్స్ తెలియదు, టైము తెలియదు, అంత ఫాస్ట్గా అయిపోతుంది కాశీకి వెళ్ళడం రావడం కూడా. సో కాబట్టి ఏ పాయింట్కి వస్తున్నారు అంటే ఈ రోజున డెవలప్ అయిన ట్రాన్స్పోర్టేషన్స్ కానీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ మనకి టైంని స్పేస్ని తగ్గించేశాయి. ఈ టైమ్ అండ్ స్పేస్ ష్రింక్ అయిపోవడం వలన అవి ష్రింక్ అయ్యి గ్రాడ్యువలీ ష్రింక్ అయ్యి టైమ్ అండ్ స్పేస్ ఒక బిందువుకి వస్తాయి. ఇప్పుడు కోఆర్డినేట్స్గా తీసుకుంటే టైమ్ వర్టికల్, స్పేస్ హారిజాంటల్ తీసుకుంటే గ్రాఫ్లు, అది ష్రింక్ అయ్యి ఒక పాయింట్కి వస్తాయి కదా. అలాంటి పాయింట్ ఆ బిందువు గనక రీచ్ అయితే ఏది పాసిబుల్ అంటే స్వప్న జగత్తులోనే ప్రతి వ్యక్తి శరీరంతో పాటు ప్రవేశించగలుగుతాడు అని. ఇప్పుడు మనము ఆలోచనలతో ప్రవేశించగలుగుతున్నాము. సో ముందు శరీరంతోనే ఒక వ్యక్తి కలల ప్రపంచంలోకి వెళ్ళిపోగలుగుతాడు. ఎప్పుడు అంటే ఈ టైం ష్రింక్ అయ్యి ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ తగ్గుదలలో ఖచ్చితంగా ఎప్పుడో ఒక బిందువు వస్తుంది. అప్పుడు స్వాప్నిక జగత్తులోకి ప్రతి వ్యక్తి ప్రవేశించగలుగుతాడు అని చెప్పారు. చెప్పి మనకు అర్థం అవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు మాస్టర్ గారు. ఎస్ఎల్ వరల్డ్ అని ఉండేవి కదా ఒకప్పుడు, లైక్ మన డిస్నీ వరల్డ్ టైప్లో, యుఎస్లో ఉన్న డిస్నీ వరల్డ్ లాంటి ఎస్ఎల్ వరల్డ్ ఉండేది అప్పుడు మాస్టర్ గారు ఈ టాక్స్ ఇచ్చిన టైంలో. సో దీస్ ఎస్ఎల్ వరల్డ్స్, డిస్నీ వరల్డ్ ఇవన్నీ కూడా ఈ కలల ప్రపంచాన్ని భూమి మీదకి దింపేటటువంటి మానవీయ ప్రయత్నాలే అని చెప్పారు. అంటే మనకి టెండెన్సీ ఎలా ఉంటుందంటే వీ వాంట్ టు రైజ్ హై, అక్కడి నుంచి మనం కింద పడిపోతే ఈ జైంట్ వీల్స్, రోలర్ కోస్టర్స్,
కొలంబస్ ఇవి ఉంటాయి కదా పిల్లలు ఆడుకునే, మనము హై రైజ్ రైడ్స్, అక్కడి నుంచి కిందకు పడిపోతుంటే మనకి వచ్చే అనుభూతి మనం ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాము అంటే ఆ కాన్షియస్నెస్తో ఆడుకునే ఆటలు అన్నమాట అవి. సో దాన్ని ఋషులకి అప్లై చేసి చూస్తే ఋషులు ఏమంటారంటే మీరంత కష్టపడక్కర్లేదు, మీరు కింద నుంచి పైకి వెళ్తున్నారు కాబట్టి మీకు కష్టంగా ఉంది. అదే పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి పడిపోవడం చాలా ఈజీ కదా. అంటే ఎలా అంటే మెట్లు ఎక్కడం కష్టము, పైనుంచి దిగడం ఈజీ కదా. సో దాన్ని ఎలా చెప్తారంటే ముందు పడిపోవాలి అంటే మనం ఫస్ట్ పైకి ఎక్కాలి. సో పైకి ఎక్కే ప్రాసెసే ధ్యానస్థితి. అంటే ఫస్ట్ ఈ ధ్యాన ప్రొసీజర్ ద్వారా సమర్థ సద్గురు స్పర్శ మెడిటేషన్ మనం కూర్చుంటున్నాము, ప్రతిరోజు మనం ధ్యాన స్టేట్లో పైకి వెళ్తాము. ధ్యాన స్థితి నుంచి ఫస్ట్ కారణ జగత్తుకు వస్తారు. కారణ జగత్తు అంటే థర్డ్ స్టేట్, నిద్రాస్థితి అనుకుంటాం కదా, దాని పేరే కారణ జగత్తు. ఎందుకు అంటే సమస్తమైన విశ్వానికి, సమస్తమైన సృష్టికి కారణమైన ప్రపంచం అది, అన్నీ అక్కడి నుంచే మొదలవుతాయి. కాబట్టి ఆ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ ధ్యానం నుంచి ఫస్ట్ కారణ జగత్తుకు వస్తాము. ఆ కారణ జగత్ అంటే నిద్రాస్థితి. నిద్రాస్థితి నుంచి ఇంకాస్త కిందకి రావాలి అంటే స్వప్నాస్థితి. స్వప్నాస్థితి నుంచి ఇంకాస్త కిందకి రావాలి అంటే జాగ్రత్త అవస్థకు వస్తారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం మాత్రమే కష్టము, కానీ మెడిటేషన్ ద్వారా అది సాధ్యమే. సో మనం పొద్దున్న సాయంత్రం చేసేటటువంటి ధ్యాన సాధన అదేను అంటున్నారు అని చెప్తూ, ఇది మీరు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోవడం వలన మీరు స్పేస్ని ఓవర్కమ్ చేసేస్తారు. స్పేస్ ఈజ్ ఓవర్కమ్ బై క్లోజింగ్ యువర్ ఐస్ ఇన్ ద మెడిటేషన్. అది కాలాన్ని ఒక్కటే మనం అధిగమించాలి ఇంకా. సో అది ఎలా సాధ్యము అంటే కళ్ళు మూసుకున్న మరుక్షణం స్పేస్ యొక్క అవగాహన పోయింది మీకు. టైం అండ్ స్పేస్, ఇక్కడ కాలము జాగా ఇదే కదా మన ప్రాబ్లము. కళ్ళు ఎప్పుడైతే మూసుకున్నారో, మూసుకుని మీరు 1 గంట సేపు ఉండగలిగితే స్పేస్, దానితో మీకు సంబంధం ఉండదు. ఇక మిగిలిపోయిందల్లా కాలము. సో కాలాన్ని కంట్రోల్ చేసేటటువంటి అతి పెద్ద సౌండ్ ఓం. ఓం కనుక మీకు తెలిస్తే కాలాన్ని కంట్రోల్ చేసేస్తారు అని చెప్తున్నారు. సో ఓం ఈజ్ ద కీ. ఆ కీ గురించి చెప్తూ మనం సేమ్ మన 4వ శ్లోకం ఉంది కదా, తస్య వాచకః ప్రణవః, దానికి ఈక్వలెంట్ శ్లోకాన్ని భగవద్గీతలో ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి త్యజం దేహం సయాతి పరమాం గతిం. అదేంటంటే ఈశ్వరుని యొక్క నిరాకార తత్వాన్ని సూచించే ఆ పవిత్ర శబ్దమే ఓంకారము. మనం రోజు ఓంకారాన్ని ఎలా డిఫైన్ చేసుకుంటున్నామో ఇట్ ఈస్ రిపీటెడ్ హియర్. అలా ఒకే అక్షరంతో ఉన్న పరమ సత్యాన్ని జపిస్తూ ఆ పరమేశ్వరుడిని పట్టుకుని ఎవరైతే ధ్యానం చేస్తారో అత్యుత్తమమైన లక్ష్యమైన పరమాత్మను పొందుతారు అని చెప్పే శ్లోకం అన్నమాట. సో ఓం ఈజ్ ద కీ. సో ఈ కీ అనుకున్నప్పుడు ఏంటంటే అది సాన పడుతుందన్నమాట. చేయగా 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 ఒక కీ అయితే మాటిమాటికి ఎందులోనైనా ఫిట్ చేయాలంటే ఎలా సాన పట్టి అది ఫిట్ అయ్యేటట్లు చేస్తాడో ఆ కీసు చేసే అతను, మనం కూడా ఓంకారాన్ని రిపీటెడ్గా చేసుకోవడం వలన ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది అంటారు. ఓంతో 21 సార్లు మిమ్మల్ని మీరు అరగ తీసుకుంటున్నారు, అది ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. మీరు చేసేదేం లేదు, వేద మంత్రాలలోనే ఆ శక్తి ఉన్నది అంటున్నారు మాస్టర్ గారు. సో ఈ 21 ఓంకారాలు చేసుకునేటప్పుడు ప్రతిరోజు ఇది మీరు మాటి మాటికి గుర్తుంచుకోవాలి. మనము ఆ స్థితికి చేరుకోవడానికి ఇది చేస్తున్నాము అని గుర్తుంచుకోవాలి అని చెప్పారు. Now we will move on to the meditation. First 3 times Omkar.